ఈ ట్రైలర్‌లో అయితే మాత్రం నాకు మెయిన్‌గా నచ్చింది లాస్ట్‌లో అంటే ట్రైలర్ లాస్ట్‌లో విశ్వరూపం చూపించారనమాట. అలాగే శ్రీకృష్ణుని వారి అవతారాన్ని కూడా యానిమేషన్ అది గ్రాఫిక్స్‌లో బాగా చూపించారు. ఆ వీఎఫ్ఎక్స్ షాట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నాకైతే మాత్రం ఆ సీన్స్ చాలా బాగా నచ్చాయని చెప్పొచ్చు. మరి మీకేమనిపించింది అనేది మాత్రం కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ ట్రైలర్ కట్‌లో ఏ సీన్ అని మీకు బాగా నచ్చిందనేది మాత్రం. అలాగే ఇందులో హైలైట్ ఏంటి అంటే మాత్రం ఈ మూవీకి ప్రశాంత్ వర్మ గారి స్టోరీ. ప్రశాంత్ వర్మ గారు అంటే అదేనండి మన హనుమాన్ సిరీస్ తీశారు కదా! ఇప్పుడు నెక్స్ట్ జై హనుమాను, మహాకాళి ఇవన్నీ తీస్తూ ఉన్నారు కదా! సో ఆయన అనమాట స్టోరీ అందించిందైతే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని అర్థమవుతూనే ఉంది. అలాగే మరి హీరోగా నటించింది మన గల్లా జయదేవ్ గారి అబ్బాయి గల్లా అశోక్ గారు అనమాట. సో మాస్ ఎలివేషన్ ఉంది, అలాగే ఫ్యామిలీ బాండింగ్ ఉంది, మంచి ఫైట్స్, యాక్షన్ అన్నీ ఉన్నాయి. సో మూవీ అయితే మాత్రం ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలాగే మరి ఇందులో కంసుడి లింక్‌ని అయితే పెట్టారనమాట. మనకి పురాణాల్లో కంసుడు ఎవరు అంటే మన శ్రీకృష్ణుల వారి మేనమామ అనమాట. సో ఆయన శ్రీకృష్ణుల వారిని చంపడానికి చూస్తాడు. ఎందుకు అంటే మాత్రం శ్రీకృష్ణుల వారు పెరిగితే ఆయన చనిపోతాడు కాబట్టి సొంత మేనల్లుడి చేతిలోనే నీకు గండం ఉంది అని చెప్పి అయితే చెప్తారు. ఇందులో కూడా సేమ్ అలాగే ఉంది. అంటే ఈ మూవీ స్టోరీలో కూడా అందులో ఎలా అయితే ఉంటుందో పురాణాల్లో సేమ్ అలాగే లింక్ ఉందనమాట. ఏంటి అంటే నీ చెల్లెలి మూడవ సంతానంతోనే నీకు చావు అనేది ఉంది అని చెప్పి. సో ఇంత క్లియర్ కట్గా అయితే చెప్పారు. సో మరి ఈయన క్యారెక్టరైజేషన్ని చాలా దగ్గరగా పెట్టారనమాట శ్రీకృష్ణుల వారికి. సో బాగుంది. ఆ టైటిల్ కానీ అలాగే ఎక్కడా లేనంతగా ఓన్లీ ఆ ఊర్లో మాత్రమే శ్రీకృష్ణుల వారి విగ్రహానికి సుదర్శన చక్రంతో పాటు ఉండటం అని. సో టైటిల్ కూడా దేవకీ నందన వాసుదేవ అని చెప్పి అయితే మాత్రం చాలా బాగా చెప్పారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనే చెప్పాలి. చూస్తూ ఉంటే మాత్రం అందరూ కూర్చొని చక్కగా చూడొచ్చు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని. సో చూద్దాం మరి హీరో మూవీ అనుకున్నంతగా అయితే ఆకట్టుకోలేకపోయింది మరి గల్లా అశోక్ గారిది. ఈ మూవీ అయినా కానీ ఒక మంచి సక్సెస్ని సాధించాలని కోరుకుందాము. అలాగే మంచి ఎలా అంటే రౌడీస్ కూడా కరుడుగట్టినట్టయితే ఉన్నారనమాట చూడడానికి. సో ఆ ఫైట్ సీన్స్ కానీ అవన్నీ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందని చెప్పాలి. సో మూవీకి అయితే మాత్రం చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. మరి సాంగ్స్ అవన్నీ కూడా మరి మూవీలో ఎలా ఉంటాయి ఏంటి అని మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఓవరాల్గా అయితే మాత్రం బాగుంది ట్రైలర్ చూడడానికి. మరి మూవీ ఎలా ఉంటుందో మనం వెయిట్ చేసి చూద్దాము. సో ప్రశాంత్ వర్మ గారి సబ్జెక్ట్ కాబట్టి అందరికీ కనెక్టింగ్గా ఉండే పాయింట్సే ఉంటాయి. సో ఇది నా ట్రైలర్ రివ్యూ. మరి మీకేమనిపించింది ట్రైలర్ చూసాకనేది మాత్రం కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.